వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం జొన్న పిండితో ఉతప్పాన్ని ఎలా వేయాలో చూద్దాం. ఇక్కడ మనం 2 కప్పుల వరకు జొన్న పిండిని తీసుకుందాం. ఈ పిండిని ఒక బౌల్లో వేసి దీంట్లో తగినంత ఉప్పు కలుపుదాం. ఇప్పుడు కొద్దిగా వంట సోడాను వేద్దాం. ఒక క్యారెట్ను సన్నగా తురుముకొని ఇందులో వేద్దాం. క్యారెట్ వేసిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొద్దిగా వామును ఈ విధంగా నలక కొట్టి వేద్దాం. ఇప్పుడు ఒక మీడియం సైజ్ ఉల్లిపాయలను సన్నగా కట్ చేసి వేద్దాం. 2 పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీరను కూడా వేద్దాం. వీటన్నిటిని మిక్స్ చేసి ఇందులో 2 గ్లాసుల వరకు వాటర్ వేసి బాగా కలుపుదాం. ఇంకో గ్లాస్ వరకు వాటర్ పడుతుంది. ఇందులో ఇంకో గ్లాస్ వాటర్ వేసి మిక్స్ చేద్దాం. ఇప్పుడు దీని మీద మూత వేసి ఒక అరగంట సేపు పక్కన ఉంచుదాం. అరగంట తర్వాత పిండిని బాగా కలిపి స్టవ్ ఆన్ చేసి దోశ ప్యాన్ను పెడదాం. ప్యాన్ వేడైన తర్వాత కొద్దిగా ఆయిల్ రాసి ఈ విధంగా చిన్న చిన్నగా ఉతప్పాలను వేద్దాం. నెయ్యితో వేస్తే చాలా బాగా టేస్ట్ వస్తుంది. అంతేనండి, చాలా ఈజీగా మనం దీన్ని తయారు చేయొచ్చు. ఇన్స్టెంట్ రెసిపీ అండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.